హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. యాక్చువల్గా మనం ఏదైనా ఫెస్టివల్కి కారపూస చేసుకుంటాం కదా, మేము కూడా సేమ్ అలానే చేసుకుంటాం అనమాట. మేమైతే కారపూస ఆర్ పూస అంటాం అనమాట. మరి మీరేమంటారో నాకు తెలియదు కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అయితే ఇది కారపూస చేసుకుంటాం అనమాట యాజ్ యూజువల్గా. అగైన్ దాన్ని పోప్ చేసుకోవాలి. నాకు అలా చేస్తేనే చాలా అంటే చాలా ఇష్టము. సో మా మమ్మీ అది గుర్తుపెట్టుకొని నాకు ఇష్టం అని చెప్పేసి ఎన్నిసార్లు కారపూస చేసినా కూడా దాన్ని అన్నిసార్లు పోప్ చేయాల్సిందే. సో దానికోసం ఒక వెల్లిగడ్డ ఉంటుంది, అది మొత్తం తీసుకొని ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్నా ఓకే బాగుంటుంది అనమాట. అది ఎంత యాడ్ అయితే అది ఉంటుంది. దాన్ని కచ్చాపచ్చగా దంచుకొని దాంట్లో మోర్ క్వాంటిటీ ఆఫ్ పల్లీలు కూడా తీసుకోవాలి, ఎక్కువ కరివేపాకు కూడా తీసుకోవాలి. వాటిని మంచిగా ఆయిల్లో వేడి చేసుకోవాలన్నమాట, కరివేపాకుని అండ్ పల్లీలని. ఒక బేసన్ తీసుకొని తక్కువ క్వాంటిటీ ఆఫ్ పూసని తీసుకోవాలన్నమాట, మొత్తం ఒకేసారి తీసుకోకూడదు. ఆ తక్కువలో పల్లీలు అండ్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా తర్వాత మొత్తం తీసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. రెడీ.